అక్కడ తండ్రి ఉంటాడు యేసయ్య. లూకా సువార్త నుండి ఈ మాట మనం చూసుకుందాం. బైబిల్లో నుంచి తీసుకోవాలండి. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. నాకు చదివి సహాయం చేయండి. లూకా సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం తొందరగా. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడు మీకు వందనాలు. నన్ను మీ శిలువ చెంతకు మరుగుపరుచుకొని మాట్లాడండి. నా మాటలైతే ఎందుకు పనికిరావు ప్రభువా. అది మీ మాటలుగా మీరు మాట్లాడి, నాలో నుండి మాట్లాడిన ప్రతి మాట కూడా మీ బిడ్డలకు వినసొంపుగాను అర్థమొక రీతిగా మాట్లాడటానికి సహాయం చేసి, ఎంత శబ్దం ఎంతవరకైతే వినిపిస్తూ ఉన్నదో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామం నడిపిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను లేచి, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఎక్కడ కూర్చున్నావో నీవు లేవాలి. నీవు లెగాలి. లేచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు శక్తినిస్తాడు, నీ సమస్యలు తీరిపోతాయి, నీ కుటుంబంలో మంచి మేలులు జరుగుతాయి, నీ శరీరానికి బలం వస్తుంది, నీ శరీరానికి ఆరోగ్యం దేవుడు ఇస్తాడండి. నేను లేచి అన్నాడు. ఈయన ఎవరండి? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తా. ఎక్కడికి వెళ్తాను అన్నాడండి? తండ్రి యొద్దకు వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మన తండ్రి అయినా దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడ ఆయన మాటలు వినాలి. మరియమ్మ అత్తమ్మ గారి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు. యోహాను సువార్తలో ఉంటది. ఎవరు వెళ్ళారండి? మరియమ్మ గారు మార్తమ్మ గారి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు. మార్తమ్మ గారు ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుందంటే, మా ఇంటికి యేసయ్య వచ్చారండి, యేసయ్య వచ్చారని ఏం చెప్తుందంటే వంట పనులు మొదలెట్టింది. మరియమ్మ గారు ఏం చెప్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేలు స్వామికి, నా జీవనాదునికి పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా. దేవునికి స్తోత్రం. ఈ పాదాలు కడిగింది ఆమె, ఒక ఆమెను కూడా ముందుకు నడిపిద్దాం. అయితే మరియమ్మ గారు యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసయ్య మాటలు వింటుందండి. ఏమింటుందండి? ఆ యేసు ప్రభు వారు చెప్పే మాటలు వింటుంది. మార్తమ్మ గారు ఆమె శ్రమ పడుతుంది, చెమటలు పోసేస్తుంది, ఆమె వంట పనులు చేస్తుంది, బాగా కష్టపడుతుంది. ఆ పని చేసేది అలా వండుకోకుండా ఏమంటుందంటే యేసు ప్రభు వారితో, అయ్యా నీకు చింత లేదా? ఏంటిది? యేసయ్యకి ఏం చింత అండి? యేసు ప్రభు వారికి ఏం చింత? ఈ దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. అయ్యా నీకు చింత లేదా? నేనెంత శ్రమ పడుతున్నానే, ఏమిటి నేనెంత శ్రమ పడుతున్నానే వచ్చి ఆ మార్తమ్మ గారికి సాయం చేయమనకూడదా అని చెప్పమన్నది.
మరియా ఇక్కడ ఏంటున్న మాటలు మాట నువ్వు అనేకమైన ఆలోచనల వరకు ఆలోచిస్తున్నావు. మరియా ఉత్తమైన దాన్ని పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి? దేవుని వాక్యం ఏం చేసి చెప్పండి, పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. వాక్యము మార్పు చెందిస్తుంది, పాటలు ఉద్యోగం కలిగిస్తుంది, ప్రార్థన దేవుడితో మాట్లాడతాం, ఆరాధన చేసినప్పుడు దురాత్మలు పారిపోతాయి అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, ఈయన నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటానని లేచాడు. అసలేం చరిత్ర అంటే తెలుసా? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. ఒక రాజుగారికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు ఏమన్నాడంటే, నా ఆస్తి అంతా నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా, నాకు పంచివయ్యా. ఈ దినాల్లో చాలా మంది కొడుకులు ఉన్నవారు అదే రీతిగా అంటారండి. 2 కొడుకులున్నా 3 కొడుకులున్నా అందులో కుమారుడు అంటాడు, నాకు ఇచ్చేయి. తండ్రితో దెబ్బలాడతారు, తల్లితో దెబ్బలాడతారు, వెళ్ళిపోతారు, అది పట్టుకుని పోతాడు, ఇచ్చింది మొత్తం పట్టుకుపోతాడు. అలాగనే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తన ఆస్తి అంతా పంచిచ్చాక తండ్రి అది మూట కట్టుకుని వెళ్ళిపోయాడు, దేశాంతరం పోయాడు. అక్కడ ఉన్న డబ్బు అంతా కూడా స్నేహితులతో ఖర్చు పెట్టేశాడు. స్నేహితులతో ఖర్చు పెట్టేశాడు. బెల్లం ఉన్న కాడికి ఏమవుతాయి చెప్పండి? ఈగలు వస్తాయి. అలాగే నేను దగ్గర డబ్బు ఉండని చేపు తిన్నారు, తాగారు. ఈ యొక్క ఫ్రెండ్స్ స్నేహితులందరూ కూడా మొత్తం అంతా అయిపోయింది, ధనం అంతా అయిపోయింది. కనీసం టీ దాతకు డబ్బు లేదు ఈ దగ్గర. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఒరే స్నేహితుడా, ఒక 50 రూపాయలు ఇరా, టిఫిన్ చేయాలి అన్నాడు. మరి నాకు లేక సత్తుంటే నేనెక్కడ తెచ్చి బాబు నీకు, నాకే లేకపోతే నీకెక్కడ తెచ్చిను? అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడండి, ఎక్కడ తిన్నాడు? ఈయన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఎప్పుడైనా సరే క్షవరం అయితే కానీ ఏమండి, క్షవరం అయితే ఎవరం వస్తుందండి. డబ్బంతా ఖర్చు అయ్యాక ఎవరం వచ్చింది, బుద్ధి వచ్చింది. ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నేను వెళ్ళి అక్కడ బతకాలనుకుని లేచి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి చూస్తున్నాడండి, ఆస్తి అంతా ఖర్చు పెట్టి పట్టుకుపోయి ఖర్చు పెట్టి వచ్చిన ఏ దానికైతే వెళ్ళాడు ఆ దాన్ని చూస్తున్నాడు. కుమారుడు చింపుతంతా వస్తున్నాడు, స్నానం లేదు, గడ్డం పెరిగిపోయింది, చింపుడు బట్టలు లేవు. చూశాడు, అది నా కుమారుడేనా అని అనుకుని ఎదుర్కొంటూ వెళ్ళి కొంపు కొడుతున్న కుమారుడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేపించి క్షవరం చేపించి ఏలికి బంగారు బొమ్మరం తొడిగించి వస్త్రాలు వేసి ప్రశస్తమైన ఏ వస్త్రం వేశాడండి? ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి ఆయనకి క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేసుకుంటున్నారు. ఈయన ఎప్పుడు వెళ్ళిపోయాడు పొలంలో పనులు చేస్తానికి పెద్ద కుమారుడు. ఇంటికి వచ్చే పనికి మేళాలు తాళాలు భయంకర గంభీరంగా ఉంది. అరే దాసుడా, ఏంటిరా ఇది, ఇంత ఆర్భాటంగా ఉందేంట్రా అని అడుగుతున్నాడు. పిచ్చాడా, మీ తమ్ముడు వచ్చాడయ్యా, మీ తమ్ముడు వచ్చాడు, అందుకని మీ నాన్నగారు ఇంత విందు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద కుమారుడికి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చేసింది, కుట్ర వచ్చేసింది. నేను ఇన్ని రోజులు బట్టి నా తండ్రి దగ్గర సేవ చేశాను కానీ నాకు ఎప్పుడన్నా క్రొవ్వి తోడనిచ్చాడా? స్నేహితులతో కలిసి విందు చేసుకోమని నాకు ఎప్పుడన్నా ఎంత ఇచ్చాడా? డబ్బంతా ఖర్చు పెట్టి ఇంటికి తిరిగి వచ్చిన వాడిని మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాడా? ఏనండి బాగా ఏండి,
ఇద్దరు కొడుకులు ఉన్నారు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో ఒక కుమారుడు ఉంటాడు, కొంచెం తండ్రిని ఎదురుకిచ్చి కొడతాడు. బయటికి పారదోలుతాడండి. తండ్రి పారదోలుతాడా? చెప్పండి, పారదోలుతాడా? చంపేస్తాడా? చంపడు. ప్రేమ, తండ్రికి ఉన్న ప్రేమ అటువంటిదండి. ఎంత ప్రేమ ఉంది. పెద్ద కుమారుడు అంటున్నాడు, బయట నిలవలేనాడు, లోనకి రా బాబు. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు, మనం ఇందు చేసుకుంటాం, మంచిదయ్యా, ఐక్యతగా సమాధానం ఉన్నావు, రావయ్యా అని తండ్రి పెద్ద కుమారుని కూడా లోనకి తీసుకొచ్చి చక్కగా మంచి విందు చేశాడు. ఈయనేమన్నాడు, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేనేం చేశానయ్యా? పాపము చేశాను. ఒక మాట చూసుకున్నాం చూడండి, ఇందుకు ఒక మాట చూసుకుందాం. 32వ కీర్తన త్వరగా తీయమ్మా. 32వ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొంచెం బెటర్, ఇంకా కొద్దిగా వయసు పెంచాలి. చూడండి, 32వ కీర్తన 1-2 వచ్చిన చూడమ్మా. తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అతిక్రమాలకు ఏమని ఉండాలండి? పరిహారం ఉండాలి, పశ్చాత్తాపం కావాలి. మనిషికి ఏం కావాలి? పశ్చాత్తాపం కావాలి. ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. ఈ చిన్న కుమారుడు పాపం ఒప్పుకున్నాడు, చేసి తప్పులు ఒప్పుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు, క్షమాపణ కోరాడు, తన తప్పులు ఒప్పుకున్నాడు. తండ్రి ఇంటిలో ఒక మంచి పాత్రగా, వ్యక్తిగా మళ్ళా వాడబడటానికి అవకాశం ఉంది. మనం కూడా గడిచిన దినాల్లో తెలియకోకుండా ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని తప్పులు చేసామో మనకి తెలియని పరిస్థితులు చేశాం. కానీ తెలిసి మట్టుకి పాపం అనేది చేయకూడదు. తెలియక చేసిన దానిని క్షమిస్తాడు అన్నాడు పౌలు గారు. ఏమన్నాడంటే, తెలియక చేసిన దానిని క్షమింపబడ్డాను కనుక తెలిసి చేసిన దానికి క్షమాపణ లేదు. తెలిసి మట్టుకి ఏది కూడా మనం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు మాట్లాడుతున్నాడు, నా దోషములను నేను కప్పుకొనగా అని ఏమన్నారు 32వ కీర్తనలో? మరి చదవమ్మా, మొదటి వచనం ఏమన్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడండి.